అలేఖ్య దగ్గర ఉన్న 200 కోట్ల కోసం అలేఖ్యను గ్రిప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అలేఖ్యను లేపితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమిటో, రేపు ఎవరు లేని టైంలో చూసి అలేఖ్యతో మాట్లాడాలి అని చెప్పి రాధాకృష్ణ మనసులో అనుకుని అలేఖ్యకు ముద్దు పెట్టడానికి అలేఖ్య దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడే లావణ్య బయటకు వచ్చి రాధా రాధా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అమ్మో, లావణ్య నిద్రలేచినట్టుంది, ఎవరికీ కనిపించకుండా ముందు అర్జెంటుగా ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పి రాధాకృష్ణ మెల్లగా బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే లావణ్య ఇంకా అవని ఇద్దరు చూస్తారు. ఇక లావణ్య కోపంగా రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి అసలు మీరేం చేస్తున్నారు, ఆ అలేఖ్య రూమ్లో నుంచి మీరు రావటం ఏమిటి, ఎందుకు వెళ్ళారో చెప్పండి అని చెప్పి అడుగుతుంటే రాధా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్తారా లేకపోతే అందరినీ పిలిచి గొడవ చేయమంటారా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. నాకు ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి, ఎందుకు అలేఖ్య రూమ్లోకి వెళ్ళారో చెప్పండి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అలేఖ్య దగ్గర 200 కోట్లు ఉన్నాయి కదా, వాటి గురించి షేర్ మార్కెట్లో పెడుతుందేమో అని అడగటానికి వెళ్ళాను అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్తుంది నిజమేనా లేకపోతే నీ మనసులో ఇంకేదైనా ఉద్దేశం ఉందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నిజం చెప్తున్నాను లావణ్య, నా మనసులో ఉన్న ఉద్దేశం వల్ల అలేఖ్య దగ్గర ఉన్న 200 కోట్లు షేర్ మార్కెట్లో పెడుతుందో లేదో కనుక్కోవడానికి వచ్చానని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. మర్యాదగా చెప్పు లేకపోతే నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. వదిలిపెట్టకక్క, నీ భర్త పరాయమ్మ రూమ్లోకి వెళ్ళి రావటం ఏమిటి, బావ చెప్తుంది కరెక్ట్ సమాధానం కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. పరాయి ఆడపిల్ల రూమ్లోకి వెళ్ళటం ఏమిటి, ఏదైనా ఉంటే పొద్దున్నే అడగచ్చు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే ఏ అవని ఊరుకుంటున్నాను కదా అని చెప్పి నా భర్త మీద ఏంటి అరుస్తున్నావు, నా భర్త షేర్ మార్కెట్లో డబ్బులు పెడతాడేమో కనుక్కోవడానికి వెళ్ళాడని చెప్తున్నాడు కదా, అంతకు మించి ఏం జరుగుండదు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయి రాధా, నువ్వు అలేఖ్య రూమ్లో వెళ్ళటం వల్లే ఇదంతా జరిగింది, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోను అని చెప్పి లావణ్య రాధను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భర్త ఇలాంటి తప్పు చేస్తున్నా కూడా షర్ట్ పట్టుకుని నిలదీయకుండా ఏంటి ఇంత కూల్గా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా పెద్దరాజు చూసి వామ్మో వామ్మో ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. వసంత నిద్రపోతూ ఉంటే సంత సంత లేవే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఏంటి నా పేరు సంత కాదు వసంత అని చెప్పి చెప్తూ ఉంటే కంగారులో వారు మర్చిపోలేవే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. ఏంటి అర్ధరాత్రి మద్రతరు అన్నట్టు నువ్వు నిద్రపోవు నన్ను నిద్రపోనివు అని చెప్పి వసంత అంటూ ఉంటే మన ఇంట్లో ఏదో జరుగుతుంది, ఆ అలేఖ్య దగ్గర 200 కోట్లు ఉన్నాయని తెలిసి మీ ముగ్గురు తమ్ముళ్ళు అలేఖ్య వెనక పడుతున్నారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అలేఖ్య వెనక నా ముగ్గురు తమ్ముళ్ళు పడుతున్నారని అబద్ధాలు చెప్తున్నావా, ఇంకొకసారి ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నారింజ పొండంతా వాత పెడతాను నీ నాలుక మీద అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజమేనే అని పెద్దరాజు అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి వసంత అంటూ ఉంటే జరిగిన సీన్లు చెప్తా చూడు. ముందు ఫస్ట్ సీన్ వచ్చేసి ఎవడో బయట నుంచి అలేఖ్యను గోకుతుంటే నీ రెండో తమ్ముడు కృష్ణబాబు ఉన్నాడే వాడు బాబుకి గుర్తొచ్చే అంతగా కొట్టాడు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. రెండో సీన్ వచ్చి రాధాకృష్ణ ఎలాగో షేర్ మార్కెట్లో కింగ్ అవుదాం అనుకుంటున్నాడు కదా, అలేఖ్య రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు. ఇంకా శ్రీరామచంద్రుడు అయినటువంటి శ్రీకర్ ఉన్నాడే బుద్ధుడు లాంటి మనస్తత్వం ఏదో తెలియకుండా అలేఖ్య విషయంలో చేసేస్తున్నాడు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటే నా తమ్ముళ్ళు అంటే గనక ఊరుకోను, నా తమ్ముళ్ళు చాలా మంచి వాళ్ళు ఆనిముత్యాలు లాంటి వాళ్ళు, అయినా అందరూ నిద్రపోతుంటే నువ్వేం చేస్తున్నావు, అందరూ ఏం చేస్తున్నారా అని చెప్పి అటు ఇటు చూస్తున్నావా, నీలాంటి నాలో నాదన్ని అసలనే నమ్మకూడదు, నువ్వే ఏదో చేస్తున్నావని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి వసంత అంటూ ఉంటే నన్ను అనుమానిస్తున్నావా, నీ కళ్ళు పోతాయే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు మీ ముగ్గురు తమ్ముళ్ళు ఒకడు ఆ అలేఖ్యను గోకుతున్నాడని లోకులు కాకులై మాట్లాడుతుంటే నీకు అర్థమవుతుంది. వేదవతి గారి సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా మంట కలిపేలా చేస్తున్నారు ఈ ముగ్గురు కొడుకులు అని చెప్పి పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈయన అనుమాన పడుతున్నాడంటే దాంట్లో ఎంతో కొంత నిజమే ఉంటుంది, నిజంగానే నా తమ్ముళ్ళు అలేఖ్యకు సైటేస్తున్నారని చెప్పి వసంత మనసులో అనుకుని చీచిచి నా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి పెళ్ళాలి తప్ప ఇంకొక లోకమే ఉండదు అని చెప్పి వసంత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అవని రాగానే ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా, ఏం చేస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అత్తయ్య మామయ్యలకు పాలిచ్చేస్తున్నాను బావా అని చెప్పి అవని అంటుంటుంది. అవి రోజు ఉండే పనులే కదా, అయినా ఇప్పటి వరకు ఎందుకు లేట్ అయింది చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఏం లేదులే బావా అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకో డిస్టర్బ్గా ఉండవు అవని, ఏంటో కారణం చెప్పు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు.
చెప్తే నువ్వు ఎలా ఆలోచిస్తావని నాకు టెన్షన్గా ఉంది బావ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నా దగ్గర చెప్పడానికి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, విషయం ఏంటో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే, చెప్తాను బావ, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను, అలేఖ్య దగ్గర 200 కోట్లు ఉన్నాయని చెప్పి కృష్ణ బావ ఇంకా రాధాకృష్ణ బావ ఇద్దరు కూడా అలేఖ్య విషయంలో వేరేలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. వేరేలా అంటే అని శ్రీకర్ అడుగుతుంటే, ఏం లేదు, అలేఖ్యకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అన్నయ్య విషయంలో నువ్వు పొరపడుతున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నేనేం పొరపడటం లేదు, నేను కళ్ళతో చూసిందే నీకు చెప్తున్నాను. అలేఖ్య నిద్రపోతూ ఉంటే రాధాబావ అలేఖ్య రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు. లావణ్యకు కూడా చూసింది. లావణ్యక్కకు రాధాబాబుకు గొడవ జరిగింది. భావను నిలదీయగా ఏం చెప్పారో సమాధానం తెలుసా? అలేఖ్య దగ్గర 200 కోట్లు ఉన్నాయి కదా, అవి షేర్ మార్కెట్లో పెడతారేమో అడగడానికి వెళ్ళానని అబద్ధం చెప్పేశాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అన్నయ్య అన్నది నిజమేమో, మీరెందుకు అన్నయ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అయ్యో బావా, చెప్పేది అర్థం చేసుకో ఎందుకు అని చెప్పి అవని అంటూ ఉంటే, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే, లేదు బావా, గుడిలో జంగమదేవర వారు అలేఖ్యకు పెళ్లికి ముందే సంతానం కలుగుతుందని చెప్పారు. అందుకే నాకు మన ఇంట్లో వాళ్ళ వల్లే అలేఖ్యకు సంతానం కలుగుతుందేమో అని భయంగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే, ఏంటి జంగమదేవర వారు అలా చెప్పారా, ఒకవేళ పొరబడ్డారేమో అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు. మన ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం వెళ్ళిపోయిందని చెప్పి జంగమదేవర వారే, అలాగే మనకు అడుగడుగున కష్టాలు ఉంటాయని చెప్పింది కూడా జంగమదేవర వారే. అలాంటి వారు ఎలా పొరపడతారు బావా అని చెప్పి అవని అంటూ ఉంటే, నువ్వు చెప్తుంటే నాకు కూడా భయంగా ఉంది, తొందరగా అలేఖ్యకు పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించేయాలి, బెటర్ అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అత్తయ్య మామయ్య కూడా అదే చెప్పారు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అందుకే అలేఖ్యకు తొందరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే, సరే అవని ఇక పడుకుందాంరా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా నిద్రపోతారు. ఇక మరోవైపు సుజాత తన కూతురు సౌమ్యకు జ్వరం తగిలిందని చూస్తూ ఉంటుంది. జ్వరం తగ్గిందిలే అమ్మా, బాగానే ఉందని చెప్పి సౌమ్య అంటూ ఉంటే, లేదమ్మా రెస్ట్ తీసుకో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అయినా ఫంక్షన్ ఉందని నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళాలి కదమ్మా, నీతో పాటు నేను కూడా వస్తానని చెప్పి సౌమ్య అంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకుంటేనే తగ్గిపోతుందని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. మరి నాన్న నువ్వు ఇద్దరు ఫంక్షన్కి వెళ్తే ఇంట్లో నేను ఒంటరిగా ఉండాలా అని చెప్పి సౌమ్య అడుగుతుంటే, నేను కూడా అదే ఆలోచిస్తున్నానని చెప్పి సుజాత సౌమ్యతో చెప్తూ ఉంటుంది. మరోవైపు అవని కాపీ పెడుతూ ఉంటుంది. శ్రీకర్ వెనక నుంచి అవనిని అగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి బావా, ఇది బెడ్రూమ్ అనుకుంటున్నావా, కిచెన్ అనుకుంటున్నావా, చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి అవని అడుగుతుంటే, వయసులో ఉన్న వాళ్ళు కిచెన్ బెడ్రూమ్ అన్నీ ఒకటే సరసాలు ఆడుకోవడానికి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. వదులు బావా, ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి అవని అంటూ ఉంటే, అయితే మన ప్రైవసీ రూమ్లోకి వచ్చేసి అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, పోబావా కాఫీ అడిగావు కదా, కాఫీ పెడుతున్నా నాకు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అక్క ఫోన్ చేస్తుంది. లే బావా అని చెప్పి అవని అంటూ ఉంటే, అది ఆడియో కాల్ మాత్రమే, వీడియో కాల్ కాదు, మనమేమీ కనిపించం కదా, నువ్వు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకో, నేను ఇలానే అగ్ చేసుకుని ఉంటానని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. హలో ఏంటక్క అని చెప్పి అవని అడుగుతుంటుంది. ఏం లేదే, ఈరోజు బావ వాళ్ళ దగ్గర బంధువులది ఫంక్షన్, మేము వెళ్ళాలి, మీ బావగారేమో మార్నింగే వెళ్ళిపోయారు, పాపం సౌమ్యకి కొంచెం ఫీవర్గా ఉంది, ఈ నైట్కి నువ్వు సౌమ్య దగ్గర ఉండగలవా అని సుజాత అడుగుతుంటే, సరే అక్క నేను వస్తానని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరి శ్రీకర్ ఏమంటాడు అని సుజాత అడుగుతూ ఉంటుంది. అవని శ్రీకర్కి సైగ చేయగానే ఓకే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. శ్రీకర్ గారు కూడా ఒప్పుకున్నారక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే నువ్వు త్వరగా వచ్చేసాయి, నువ్వు వచ్చిన తర్వాత నేను బయలుదేరుతానని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. బావా నువ్వు కాఫీ తాగుతూ ఉంటూ, అత్తయ్య మామయ్యలకు కాఫీ ఇచ్చొస్తాను, తర్వాత మనం బయలుదేరదాం అని చెప్పి అవని అంటూ ఉంటే, నాకు వర్క్ ఉంది ఇంట్లో చేసుకుని ఆఫీస్కి బయలుదేరుతాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను డ్రాప్ చేస్తావేమో అనుకున్నాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటే, సరే బావా సరాసరి ఆఫీస్ నుంచి అక్కడికే వచ్చేసేయి అని చెప్పి అవని చెప్తూ ఉంటే, మంచి ఫుడ్ రెడీ చేయి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏం వండమంటావు బావా అని చెప్పి అవని అడుగుతుంటే, నేను ఆ ఫుడ్ గురించి కాదే మాట్లాడింది, ఆ ఫుడ్ గురించి అని చెప్పి శ్రీకర్ చెప్తుంటే, పోబావా అని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రుద్రాణిలో కథలెక్కలు కనిపిస్తూ ఉంటాయి. రుద్రాణి కళలో గుడిలో జరిగిందంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక రుద్రాణిని చూసిన నర్సు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, రుద్రాణి గారు స్పృహలేక వచ్చారు అని చెప్పి చెప్పడంతో డాక్టర్ వచ్చి రుద్రాణిని చెక్ చేస్తాడు. అలేఖ్య అని చెప్పి రుద్రాణి కలవరించడంతో, అలేఖ్య అంటే రుద్రాణి గారి కూతురు కదా, వెంటనే ఆవిడకు ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో నర్స్ అలేఖ్యకు ఫోన్ చేస్తుంది.
హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, రుద్రాణి గారు స్పృహలోకి వచ్చారు, అలేకే అని చెప్పి కలవరిస్తున్నారు, మిమ్మల్ని డాక్టర్ వెంటనే రమ్మన్నారు అని చెప్పి నర్స్ చెప్పడంతో అవునా ఇప్పుడే వస్తానని చెప్పి అలేకే చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ గారు నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీరు రావటం కుదరదా? సరే అండి, కృష్ణ గారిని కానీ అడుగుతాను రండి అని చెప్పి అలేకే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఆగు నేను తీసుకెళ్తాలే అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని అక్క ఇంట్లో కనిపించలేదండి, లేకపోతే అవని అక్కనే అడిగేదాన్ని అని చెప్పి అలేకే చెప్తూ ఉంటే పర్వాలేదులే పద డ్రాప్ చేస్తానని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక ఇదంతా పెద్దరాజు చూస్తూ ఉంటాడు. ఏంటి అవని లేని టైంలో వీళ్ళిద్దరూ కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు సుజాత వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి అవని వస్తానంది, రాగానే నేను కూడా బయలుదేరుతానండి అని చెప్తూ ఉంటుంది. అదే టైంకి అవని అక్కడికి వెళ్తుంది. పిన్ని అని చెప్పి సౌమ్య వెళ్ళి అవనిని హగ్ చేసుకుంటుంది. పిన్ని నాకు జ్వరం తగ్గింది, అయినా కూడా మమ్మీ నన్ను ఇప్పుడే డ్రాప్ చేస్తానే, అందుకే టెంపరేచర్ తగ్గింది, దాని మాటలకి ఏమొచ్చిందిలే కానీ నిన్ను ఇక్కడికి రమ్మని ఏమన్నా ఇబ్బంది పెట్టానా అని చెప్పి సుజాత అడుగుతుంటే అదేంటక్క ఎన్నిసార్లు రాలేదని చెప్పి అవని అంటూ ఉంటుంది. అన్ని టైంలు వేరు, ఇప్పుడు అలేఖ్య మీ ఇంట్లో ఉంది కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, సాయంత్రం ఎలాగో శ్రీకర్ బావ ఇటే వస్తారు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే శ్రీకర్ గురించి నా అనుమానం కాదే, శ్రీకర్ శ్రీరామచంద్రుడు, కానీ మీ ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారే, వాళ్ళు కృష్ణులు గుడిలో జంగమ్మదేవర వారు సంతాన ప్రాప్తి చేస్తూ అన్న దగ్గర నుంచి నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. వీలైనంత తొందరగా అలేఖ్యకు పెళ్లి చేసి పంపించు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను అక్క అని చెప్పి అవనే అంటూ ఉంటుంది. ఈ లోపల సరే నేను వెళ్తున్నాను మరి అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిన్ని నాకు మ్యాథ్స్లో ఒక సమ్ రావటం లేదు చెప్తావా అని చెప్పి సౌమ్య అడుగుతుంటే బుక్ తీసుకొచ్చుకో ఇప్పుడే సాల్వ్ చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక సౌమ్య బుక్ తీసుకోగానే అవని ఆ సమ్ ఎలా చేయాలో సౌమ్యకు వివరంగా చెప్తూ ఉంటుంది. మరోవైపు అలేక శ్రీకర్ హాస్పిటల్కి వెళ్తారు. రుద్రాణి గారు మీ కూతురు వచ్చింది, ఒకసారి కళ్ళు తెరవండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే రుద్రాణి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అమ్మ అలేఖ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అవని ఎక్కడ అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే అవనికి కొంచెం పనుండి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిందండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అలేఖ్య నీకు పెళ్ళైపోయిందా, నువ్వు ఒక ఇంటి దాన్ని అయ్యావా, సంతోషంగా ఉండవా అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే అవని అక్క ఆ ప్రయత్నంలోనే ఉందమ్మా అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, అవని తొందరలోనే అలేఖ్యకు మంచి పెళ్లి సంబంధం చూస్తుందని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి శ్రీకర్ని దగ్గరికి రమ్మని సైగ చేయడంతో శ్రీకర్ దగ్గరికి వెళ్ళగానే శ్రీకర్ చేతిని తీసుకుని అలేఖ్య చేతిని శ్రీకర్ చేతిలో పెడుతుంది. ఇక దాన్ని చూసి షాక్ అవుతుంది. నా కూతురు మీ దగ్గర ఉందంటే చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి మీ దగ్గర ఉంచాను, ఇప్పటి వరకు తల్లే ప్రపంచంగా బతికింది, పాపం నా కూతురు నేను లేకపోతే ఒంటరిదైపోతుందేమో అని చాలా బాధపడ్డాను. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు దక్కకపోయినా సరే మీలాంటి మంచి అబ్బాయిని చూసి నా కూతురికి పెళ్లి చేయండి, దాన్ని నేను అలా చూడాలని ఇంకా కొన ఊపిరితో బతుకున్నట్టున్నాను, ప్రాణాలతో పోరాడుతున్నాను అని చెప్పి రుద్రాన్ని చెప్పి మళ్ళీ సడన్గా స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, కోమాలో ఉన్న పేషెంట్ అప్పుడప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటారు, అంటే తొందరగా రికవర్ అవుతారని అర్థం అని డాక్టర్ చెప్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.